నాకు పెళ్లి జరగాలని తన తన ప్రాణం తీసుకోవాలనుకున్నాడు. మీ పిన్నమ్మ ఇట్టాగే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏవైంది? నిన్న మొన్నటిదాకా ఏవైందో ఎక్కడుందో కూడా తెలియకుండా పోయింది. నాన్న, పక్కపక్కనే ఉన్న పొలంలో కూడా పంట ఒకేలా పండదు నాన్న. నాన్న, ఇవి జీవితాలు నాన్న, ఒకేలా ఉండవు. పెళ్లి కార్డులు కూడా కొట్టించాక ఇప్పుడు ఈ పంచాయతీ ఏంటమ్మా? ముహూర్తాలు, పెళ్లి కార్డులు, పెళ్లి పనులు ఏది నా ఇష్టంతో జరుగుతున్నది కాదుగా. నన్ను అడిగి చేస్తున్నవి కాదుగా. ఆడపిల్లని అడిగి చేయడం మన సాంప్రదాయం కాదమ్మా. ఆడపిల్లకి ఇష్టం లేకుండా చేయడం కూడా మన సాంప్రదాయం కాదుగా. ఇప్పుడేంటి? ఈ ఇంటి పరువు కోసం మాకు నచ్చినోడితోనే చేస్తున్నాం. ఏంది నాన్న పరువు? ఆ పరువు తీయాలనుకుంటే అది పోయి ఇప్పటికి చాలా రోజులు అయి ఉండేది. అయినా నా మీద అనుమానంతో నన్ను దాచిపెట్టినప్పుడే ఈ ఇంటి పరువు పోయింది. ఎన్ని రోజులు మౌనంగా ఉంది, మారుతారేమో అన్న ఆశతో. ఇప్పటికి నేను మాట్లాడకపోతే నా జీవితమే మారిపోతుంది. అందుకని ఇప్పుడు ఏం చేయమంటావు? తండ్రిగా మీరేం చేయగలరు? బాలుగాడి కాళ్ళు గడిగి కన్యాదానం చేయగలను. ఆ పెళ్లి జరగదు నాన్న. నిర్ణయాలు మీరే కాదు, నేను తీసుకోగలను. అంతకన్నా ముందు నా తండ్రి నా కోసం ఏం చేయగలడు అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఇంటి పరువు పోయే పని నేనేం చేయలేను. పరువు 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 కోసం మీరు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటే, నా పాటికి నేను నాకు నచ్చిన వాడితో వెళ్ళిపోతే ఆ రోజు మీ పరిస్థితి ఏంటి నాన్న? మీ పరువు పరిస్థితి ఏంటి? ఏంటి బెదిరిస్తున్నావా? ఇంకా మీకు నా మాటల్లో బెదిరింపు కనిపిస్తుంది, కానీ నా మనసులో బాధ కనిపించడం లేదా? మాకు కష్టం వస్తే చెప్పుకోగలిగేది మీతోటే కదా నాన్న. మీరే పట్టించుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలి? పిన్నమ్మకేదో జరిగిందని మీరు అన్నయ్య భయపడి నా జీవితం ఎందుకు నన్న ఇలా చేస్తున్నారు? ఈ రోజు వరకు నోరు తెరిచి మిమ్మల్ని అడిగింది ఏం లేదు. ఇప్పటికీ అడగకపోతే నేనేం నష్టపోతానో నాకు తెలుసు. అన్నయ్య ముండిగా నా పెళ్లి బాలుతోనే చేయాలనుకుంటున్నాడు. దానికోసం నేను ప్రేమించిన రామకృష్ణని చంపాలని చూస్తున్నాడు. ఏంటి నాన్న ఇది? ప్రేమిస్తే చంపేస్తారా? వాడు వాడు నా ప్రాణం నాన్న. రామకృష్ణ చావు ఏంటి గౌరవాన్ని నిలబెడుతుంది అనుకుంటే, తను పోయిన మరుక్షణం నా ప్రాణం ఉండదు. ఏందమ్మా మాటలో? ఆడెవడి కోసమో నువ్వు చచ్చిపోతావా? తన్ను నాకు దూరం చేయాలనుకుంటే మీరు నన్ను దూరం చేసుకున్నట్టే. అమ్మా, తండ్రిగా నీకు కావాల్సింది నా సంతోషమే అయితే, నా సంతోషం రామకృష్ణ. నా రామకృష్ణని నాకు దూరం చేయకండి నాన్న. నాకది చాలు. బిడ్డగా
నేను మీకు ఏది చెప్పకుండా చేస్తే అది తప్పు. నేను చెప్పాల్సింది చెప్పాను నాన్న. లేదు అనే మూర్ఖత్వానికి నేనేమైపోయినా పర్వాలేదు అనుకుంటే చివరిగా మీకు చెప్పగలిగేది ఒక్కటే, నేను బతకగలిగేది రామకృష్ణతోటే. నా బ్రతుకులో రామకృష్ణ లేనప్పుడు నేనుండను. అన్నయ్యకి నువ్వు ఎలా చెప్తావో నాకు తెలియదు. కూతురు లేకపోయినా పర్వాలేదనుకుంటే అన్నయ్యని సమర్థించు, లేదా రామకృష్ణతో నా పెళ్లి చేసి నన్ను ఆశీర్వదించు. మాంగా ఆగరా. ఇల్లంతా ఎతికా కనిపించలేదేరా? అది అది పనుండి బయటికి వెళ్ళాలి. యాడికి పోయావు? ఏడకపోయా అవన్నీ నీకు చెప్పాలా? ఏందిరా అడిదిరిగి మాట్లాడుతున్నా? మొహం చూపించనని ఒట్టేసుకున్నావా ఏంది? ఇప్పుడు నా మొహంతో నీకు పనేంద్రా? నీ పని నువ్వు చూసుకోవచ్చుగా. ఏంద్రా అడు తిరుగుతున్నా? అరే చెప్పేది నీ కాదురా. ఆ దెబ్బలేందిరా? ఏం లేదులే. ఆ దెబ్బలు అట్ట కనపడతా ఉంటే ఏం లేదంటావేంద్రా? ఏమైందిరా? అది సెట్టెక్కి కింద పడ్డా. చెట్టు మీద నుంచి కింద పడితే కాళ్ళు ఎరగాల, ముఖానికి ఎందుకు దెబ్బలు తగులుతాయిరా? ఇప్పుడేంద్రా నా కాళ్ళు ఎరగలేదనా? ఈ పడిన దెబ్బల్లా లేవే, ఎవడో కొట్టినట్టుంది. టై నీ మీద చేసింది ఎవడ్రా? చెప్పు, నా యాళ్ళని నరుకుతా. అదేనా నీ పని? నరుకుతావు, చంపుతావు, అంతకుమించి పనేం లేదుగా. మనిషి అన్నాక చంపుకోవడాలు నరుక్కోవడాలు కాదురా, ప్రేమలో అభిమానాలు ఉండాలా. ఇప్పుడు ఇప్పుడు నీకు నేనేం తక్కువ చేశాను రా? అవును, అన్నీ ఎక్కువ చేస్తున్నావు. మనిషికి కావాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తున్నావు. అందుకే తట్టుకోలేకపోతున్నావు. ఒంటి మీద గాయాలు కాదురా, మనసు లోపల నువ్వు కొట్టిన దెబ్బలకి ఇంకా పెద్ద దెబ్బలే తగిలేశాయి. అవి మాత్రం నీకు కనిపించవు. సెల్లులు అలవాడుతున్నా నీకేం అవసరం లేదు. నువ్వు అనుకున్నదైతే చాలు, అంతేగా. నీ సెల్లెలుగా పట్టడం దాని కర్మరా. నీతో మామ అని పిలిపించుకోవడం నా దౌర్భాగ్యం. కొండలో ఒళ్ళుంది కదా అని కొట్టేయడం చంపేయడం కాదు.
కాత ప్రేమించడం అమ్మానించడం నేర్చుకోరా. కన్నీళ్ళ విలువేంటో తెలుస్తుంది. అవునరా, నాకు ప్రేమలో అభిమానాలు తెలియవు, కన్నీళ్ళ విలువ తెలియదు. నాకు తెలిసిందల్లా నా చెల్లెల సంతోషం. నీతో పెళ్లి చేస్తే అది సంతోషంగా ఉంటుందన్న నమ్మకం. అంతకుమించి నాకేం తెలియాల్సిన అవసరంలా. అర్థం చేసుకో. రే బసవా, ఇలా రా. ఏంది నానా? నీలమ్మ పెళ్లి గురించి నీతో మాట్లాడాలిరా. ఇంకా మాట్లాడేదే ఉంది నాన్న, పళ్ళన్నీ అయిపోవచ్చు నీగా. ఆ పేరా అర్థం కాలా? ఆపేయమంటున్నా. ఏంది ఆపేది? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని పెళ్లి చెయ్యాలా అనుకుంటున్నాం గాని ఆ పెళ్లి నీలమ్మకి ఇష్టమా కాదా అని పట్టించుకున్నావా? కొత్తగా మాట్లాడుతున్నావేంది నాన్న? దానిష్టంతో పనే ఉంది. రే, చిన్నమ్మని నీకు చేస్తున్నప్పుడు నీకు ఇష్టమా కాదా అని అడిగాం కదా. మరి ఇప్పుడు ఆ మాట నీలమ్మని ఎప్పుడైనా అడిగావా? దానిట్టానికి చేస్తే ఇంటి పరువు ఈదున పడుద్ది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాం కదా. ఒకవేళ అదేమైనా చేసుకుంటే అప్పుడు పోయే పరువు కన్నా ఇదేమంత పెద్దది కాదులే. రేయ్, దానికి ఇష్టం లేని బట్టలే మనం కొనిపెట్టలేదురా. అట్లాంటిది దానికి ఇష్టం లేని భర్తను ఎట్లా కట్టబెడతాంరా? ఇట్టమున్నా లేకపోయినా మావగాడే దాని మొగుడు. అదా దేవుడే రాశాడు. మార్చడానికి మనమెవరం? ఏ దేవుడు రాస్తాడరా? ఇష్టం లేని ఇద్దరికి పెళ్లి చేయమని ఆ దేవుడు రాయలా, బలవంతంగా నువ్వే రాస్తున్నావు. ఏందిరా గొంతు లేస్తుంది? వాడనేదంటే తప్పే ఉందిరా. నీలమ్మ ఈ పెళ్లి నాకు ఇష్టం లేదన్న తర్వాత ఇంకా దాని మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఏంది అందరూ అయిపోయారు, నువ్వు మొదలు పెట్టావా? మీరేందైనా చెప్పండి, ఈ పెళ్లి జరుగుద్ది. నీ నాన్న చెప్తుంటే ఏంట్రా నువ్వేం చేస్తున్నా ఇన్నాళ్ళు కాదనలేదుగా. ఆయన ఇప్పుడు కాదంటున్నాడంటే ఎందుకని ఆలోచించవే? ఏందమ్మా ఆలోచించేది? ఆలోచించే ఈ పెళ్లి చేస్తున్నా. చివరాఖరికి వచ్చాక పెళ్లి ఆపితే ఊళ్ళో ఉన్న జనం నవ్వుతారు. వాళ్ళెవరో నవ్వుతారని బిడ్డని ఏడిపిస్తావా? చాలురా, చాలు. నీలమ్మని ఏడిపించింది చాలు. కనిపించని పరువు కోసం బిడ్డ కళలో కన్నీళ్లు చూస్తా ఊరుకున్నాం. ఇప్పుడు దానిష్ట ప్రకారం ఏం చేద్దాం? ఆపే ఈ పెళ్లి. తమాషాగా ఉందా? నా చెల్లెల పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుద్ది. మాట్లాడకుండా కూర్చోండి. అది నీకు చెల్లెలైతే నా కూతుర్రా. నీ ఇష్టానికి నువ్వు అడిగిందల్లా ఎట్టా చేశానో దానికి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. ఇన్నాళ్ళు నీ మాట విని దాన్ని బాధ పెట్టింది చాలు. నా బిడ్డ నోరు తెరిచి నాకు ఈ పెళ్లి వద్దు అన్న తర్వాత కూడా ఈ పెళ్లి చేస్తే నే తండ్రిని కాదు. చూడండి, ఈ ఇంటి పెద్దగా చెప్తున్నా, నా కూతురు పెళ్లి దానిష్ట ప్రకారమే జరుగుద్ది. జరగదు. దాని ఇష్టానికి తలంచి ఊళ్ళో తలదించుకొని మీరు బతకగలరేమో, నేను బతకలేను. రేయ్, ఈ ఇంటి పరువు గౌరవం ఆయన తెస్తే వచ్చిందిరా, నువ్వు తెచ్చింది కాదు. అలాంటిది ఆయనే చెప్తుంటే నువ్వేందిరా? ఇన్నాళ్ళు నీ ఇష్ట ప్రకారమే చేసావుగా.
మావయ్య ఏనాడు కాదనలేదుగా ఇప్పుడు మావయ్య కాదంటుంటే నీకెందుకయ్యా? ఏందే ఆ? ఆయన నోరెత్తేపాటికి అందరికీ ధైర్యం వచ్చిందా? ఏ దాని బతుకు కూడా పిన్నమ్మ బతుకులాగా చేద్దాం అనుకుంటున్నారా? మీరు కాదు, ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నీల పెళ్లి బాలుగాడితోనే జరుగుద్ది. ఎవరికి పేవలేనట్టు నీ ఒక్కడికే పేవన్నట్టు ఏంద్రా నువ్వు? బావ చెప్తున్నాడుగా, వినొచ్చుగా. ఏందిరా ఆయన చెప్పేది? ఆ? ఇంట్లో కూర్చున్న ఆయనకి జరిగిపోద్ది, నలుగురిలో తిరగాల్సిందే నేను. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఇంట్లో పడి ఉండండి. ఏందిరా ఊళ్ళో వాళ్ళ మీద ఇచ్చేవాడు బెదిరిస్తావు? రై నేనిచ్చాను నీకు ఇంటి మీద పెత్తనం. నేను ఇంకేం మూల పడలా. నువ్వేం చేయాల్సిన పల్లె. నా కూతురు పెళ్లి నా ఆశ ప్రకారం నేను చేసుకుంటా. అన్నగా నిలబడి 4 అక్షంతలు వేయి చాలు. అంటే నువ్వు చేస్తా ఉంటే చేతగాని వాళ్ళ కూర్చోమంటావా? ఊళ్ళో అందరికీ చెప్పా, కార్డులేయించా, ఈ పెళ్లి ఆగదు. కాదని అడ్డుపడ్డారా చిన్న పెద్ద అని ఎవరిని చూడను. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? ఏదైనా చేత పెళ్లి జరగాలి అంతే. అరే జరగదంటే నా చెల్లెలు పెళ్లి ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. జరుగుతుంది. రై నా బిడ్డ పెళ్లి నా ఇష్ట ప్రకారం చేసుకుంటా. నన్నయ్య! అయ్యో, నాన్న! లే నాన్న! ఏమైందయ్యా? అయ్యో నాన్న! కాలేదుగా? ఒరేయ్, ఏం మనిషివరా నువ్వు? తండ్రి మీద చేయి చేసుకునే స్థాయికి వచ్చావా? ఊళ్ళో వాళ్ళ మీద చూపించే నీ బండతనం కన్న తండ్రి మీదే చూపిస్తావా? ఏవయ్యా, ఇట్ట గుడ్లా తయారైందిరా నువ్వు? బావనిద్దరు కలసొత్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఈ విషయంలో ఎదురు చెప్పారంటే ఎవరిని లెక్క చేయను. మరి నిన్నెందుకు లెక్క చేయాలి? అన్నవి అన్న అభిమానంతో ఇప్పటిదాకా గౌరవించాను. నా పెళ్లితో అమ్మకి నాన్నకి కూడా సంబంధం లేదంటున్నావే, నీకేం సంబంధం? ఇది నా పెళ్లి, నా ఇష్ట ప్రకారమే జరగాలి. అర్థం చేసుకుంటావని నువ్వేం చేసినా భరిస్తూనే వచ్చాను. నా ఇష్టాన్ని కాదనడానికి నువ్వెవరు అసలు? అక్కడ రామకృష్ణని చంపడానికి వెళ్ళావు, ఇక్కడ బాలుని కొట్టావు, చివరికి నాన్న మీద కూడా చేయి చేసుకున్నావు. తండ్రిగా ఆయన మాటని నువ్వు గౌరవించినప్పుడు అన్నగా నేను నిన్నెందుకు గౌరవించాలి? అన్నవి అని గౌరవిస్తుంటే హద్దు దాటి ప్రవర్తిస్తున్నావు. ఏ అన్నరా చెల్లెల్ని తీసుకెళ్లి దాచిపెట్టేది? ఏ అన్న చెల్లి ఇష్టాన్ని కాదని పెళ్లి చేసేది? ఏ అన్న పరువు కోసం చెల్లెల్ని ఏడిపించేది? అన్నంటే అభిమానం రా, అధికారం అహంకారం కాదు. నేను నువ్వు చెప్పినట్టల్లా వినేది ఈ ఇంటి వరకే. నా భర్త వేలు పట్టుకొని నేను జీవితాంతం నడవాలి, అర్థమైందా? అలాంటి నా భర్తని నన్ను కాదని నువ్వు నిర్ణయిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను విను. నా పెళ్లి నాకు నచ్చినోడితో నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను, అర్థమైందా? ఏందే నీ ఇష్టం?
ఒంటి మీద పడితే అన్న చెల్లెల్ని మందలించాడు అంటారు. అదే నా చెయ్యి నీ ఒంటి మీద పడితే నీ భార్య ముందు కూడా నువ్వు తలెత్తుకుని తిరగలేవు. పౌరుషం నీ రక్తంలో ఎంతుంటుందో నా రక్తంలో కూడా అంతే ఉంటుంది. ఇంతకాలం నువ్వేం చేసినా అది ప్రేమ అనుకున్నాను. నాకన్నా నీకు పరువు ప్రతిష్టలే ఎక్కువైనప్పుడు ఇంకా నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదురా. నేను రామకృష్ణనే చేసుకుంటాను. ఏం చేస్తావో చేసుకో.